కడప నగరంలో వందలాది కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలైన ఎస్ఆర్ ఆడిటోరియం, నెకనాం ఖాన్ కళాక్షేత్రం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిన కడప నగరపాలక సంస్థ పాలకవర్గం కమిషనర్ తక్షణమే ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని శుక్రవారం స్థానిక నెక్నాం ఖాన్ కళాక్షేత్రం పరిశీలనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డిలు హెచ్చరించారు. కళాక్షేత్రాన్ని ప్రైవేట్ వ్యక్తులుగా కట్టబెట్టే పద్ధతిని అధికారిస్తాం. నెల 10వ తారీఖున జరగనున్నటువంటి కడప నగరపాలక సంస్థ జనరల్ బాడీ సమావేశం ఉదయము, సాయంత్రము బడ్జెట్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనరల్ బాడీ సమావేశంలో చర్చించబోయేటువంటి అంశాలలో 13వ అంశంగా పేర్కొనబడినటువంటి అంశాలలో కడప నగరంలో విలువైనటువంటి 100 కోట్ల విలువ చేసేటువంటి నెక్నాం ఖాన్ కళాక్షేత్రం ఒకటి, వైఎస్ఆర్ ఆడిటోరియము, అంబేద్కర్ భవను, దాంతోపాటు పాత మున్సిపల్ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలము, ఇవన్నీ కూడా విలువైనటువంటి పబ్లిక్ ప్రాపర్టీసు. వీటిని ఇవాళ పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టి తద్వారా అమ్మకానికి పెట్టాలనేటువంటి ఆలోచన కడప నగరపాలక సంస్థ మేయరు స్వహస్తాలతో ఆమోదంతో బయటకు వచ్చినటువంటి అజెండా అంశాలు. దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇదివరకే ఒకసారి గత పాలకవర్గంలో కూడా పాత మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని మౌంట్ మౌర్య అనేటువంటి ఒక కార్పొరేట్ దిగ్గజానికి కట్టబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తే ఆ రోజు కూడా వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులని కూడా వ్యతిరేకించే పోరాటం చేసే ఆ రోజు పాలకవర్గం వెనక్కి తగ్గి భవిష్యత్తులో కూడా దీన్ని ప్రైవేటు పరం చేయమని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ పీపీపీ మోడల్లో కడప నగరపాలక సంస్థలో ఉన్న ప్రాపర్టీస్ను ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. ఒకవైపేమో రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మోడల్కు వ్యతిరేకంగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి పాలకవర్గం ఇవాళ కడప నగరపాలక సంస్థలో పాలనలో ఉంది. మరి ఆ పాలనలో ఏలుబడిలో ఉన్నటువంటి పాలకవర్గము మరి వాళ్ళ స్వహస్తాలతో ఇవాళ ఈ పీపీపీ మోడల్లో అమలు చేయడం అంటే పైన చెప్పేది ఒకటి, కింద జరిగేది ఇంకొకటి. పోనీ ఒకవేళ మీరేమన్నా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నగరపాలక సంస్థ కమిషనర్ ఏమైనా ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఆలోచనకు ఒడిగట్టాడంటే మీరు నగరపాలక సంస్థ పాలకవర్గం ఏం చెప్పాలి? వ్రాతపూర్వకంగా మీరు ఫిర్యాదు చేసి అజెండాలో ఈ అంశాన్ని తొలగించాలి అనేటువంటి అంశాన్ని ఎందుకు చెప్పలేకున్నారు? కొంతమంది ఏం చెప్తున్నారు, దీన్ని మీరు రేపొద్దున జనరల్ బాడీలో వ్యతిరేకిస్తాం. ఒకవేళ వ్యతిరేకించేటువంటి క్రమంలో కూడా కొంతమంది ఏదైనా లోపభూయిష్టమైనటువంటి ఒప్పందాలు చేసుకొని వీటిని మంచుకోటి పంచుకుంటే రేపొద్దున విలువైనటువంటి ప్రాపర్టీస్ అంతా ప్రైవేటు వ్యక్తులకు చేతులేకపోతే జరగబోయేదేంటి? ఇప్పటికే జిల్లా పరిషత్ స్థలాలన్నింటినీ కూడా కోట్ల విలువ చేసేటటువంటి స్థలాలలో 1.5 కోటితో కాంప్లెక్స్ కట్టి షాపింగ్ రూములకు లీజులకు ఇస్తామని అంటామంటే 2 ఎకరాల స్థలంలో 1.5 కోటితో ఒక బిల్డింగు ఏమాత్రం నిర్మాణం అవుతుందో మనందరికీ తెలుసు. దీని మాటున అధికార పార్టీ నేతలు కొల్లగొట్టాలనేటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటిది ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. పైగా జనరల్ బాడీలో పెట్టినటువంటి అంశాలు ఇంకొక అంశం ఉంది. ఇంతకుముందు అగ్నిపత్ పేరుతో ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగితే దానికి 92 లక్షలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి. 92 లక్షలు. కానీ ఇవాళ మున్సిపల్ స్టేడియంలో అగ్నిపత్ నిర్వహించినటువంటి అదే ప్లేస్లో రోజు ఉదయం సాయంత్రం వేల మంది వాకింగ్కి వస్తారు. యూరినల్కు పోవడానికి కూడా బాత్రూములు లేక ఇప్పటికీ అవస్థపడేటువంటి పరిస్థితి అక్కడ నెలకొంటున్నటువంటి నేపథ్యంలో 92 లక్షలు దేనికి ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు? దానికేమో ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి 25 లక్షలు అయితే ఇవాళ జనం నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి జనరల్ ఫండ్ నుంచి 65 లక్షల రూపాయలు కట్టాలని చెప్పి చెల్లించాలని చెప్పి అజెండాలో పెట్టారంటే ఈ సొమ్మంతా కూడా ఏ విధంగా దోపిడీ చేయబడతా ఉందో అర్థమవుతా ఉంది. నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అనుమతి లేకుండా
ఆ నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి డబ్బులు చెల్లించకుండా కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో వేలం వేస్తే ఆ వేలంలో పోటీపడి పాల్గొంటున్నటువంటి పాలక వర్గం నాయకులు ఉంటా ఉన్నారు. అంటే వీళ్లకు నగరపాలక సంస్థ ఆదాయాన్ని ఒక పక్క కొల్లగొడుతూ ఇంకొక పక్క ఆదాయం పేరుతో ప్రభుత్వ స్థలాలను నగరపాలక సంస్థ స్థలాలను ప్రాపర్టీస్ను హోల్సేల్గా అమ్మి అందులో వచ్చేటువంటి కమిషన్లకు కక్కుర్తుబడి ఈ విధమైనటువంటి దుర్మార్గాలకు ఒడిగట్టడం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ విధానం ఉపసంహరించుకోకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.